హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ కిచెన్ వ్లాగ్స్. ఈరోజైతే మనం యమ్మీగా టేస్టీగా చికెన్ సమోసా ఎలా చేయాలో తెలుసుకుందామా. చాలా టేస్టీగా ఉంటుంది, అస్సలు స్కిప్ చేయొద్దండి, వీడియో మొత్తం చూసేయండి. ఎలా చేయాలో తెలుసుకుందామా. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు మైదా పిండిని తీసుకొని కొద్దిగా ఆయిల్ అలాగే తగినంత వాటర్ వేసుకొని సాఫ్ట్గా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే లోపల 1/2 kg చికెన్ని ఉడికించుకొని బోన్లెస్ చికెన్ని తీసుకోండి. వీడియోలో చూపించినట్లుగా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు సన్నని తరుగు అలాగే 2 పెద్ద ఉల్లిపాయలు తరుగు, కొంచెం కరివేపాకు వేసి జస్ట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకొని సరిపోతుంది. మరీ గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి ఆనియన్స్. ఇలా వేపుకున్న తర్వాత 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న పీసెస్గా చేసుకున్న చికెన్ వేసి కలిపేసేయండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. బోన్లెస్ చికెన్ తీసుకున్నారంటే తినేటప్పుడు సాఫ్ట్గా చాలా బాగుంటుంది. పసుపు వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇందులో మనం ముందుగా పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1/2 టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మసాలాలు మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా మనం మసాలాలు మొత్తం ఈక్వల్గా వేసుకున్నామంటే రుచి అయితే అదిరిపోతుందండి. ఇలా వేపుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర కరివేపాకు చాప్ చేసుకొని వేసుకోండి. ఫైనల్గా ఇలా లాస్ట్లో కరివేపాకు వేసామంటే స్మెల్ అయితే అదిరిపోతుందండి. మన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని పక్కకు దించేసుకొని మనం మైదా పిండిని కలిపి పెట్టుకున్నాం కదా, చపాతీ కర్ర మీద చపాతీలాగా రౌండ్గా చేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా కొంచెం భాగం తీసుకొని ఇందులోకి చికెన్ స్టఫింగ్ పెట్టేసేయండి. చూసారు కదా, వీడియోలో చూపించినట్లుగా ఇలా చేసుకున్నామంటే ఈజీగా సమోసాలాగా షేప్ అయితే వచ్చేస్తుంది. ఇలా అన్నింటినీ రెడీగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ మరీ హీట్గా పెట్టుకోవద్దండి, మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే బయట మాత్రం కలర్ ఈజీగా చేంజ్ అయిపోతుంది, లోపలలా పచ్చిగా ఉండిపోతుంది. ఇలా వీడియోలో చూపించినట్లుగా గోల్డెన్ కలర్ వచ్చిందంటే మన సమోసా రెడీ అయిపోయినట్టే. అంతేనండి, చూసారు కదా, చాలా సింపుల్ కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తాయి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో అవ్వండి. ఇలా మరిన్ని రెసిపీస్ చేయడానికి మాకైతే మీ సబ్స్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్